బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది. షుగర్ కంటెంట్స్, షుగర్ అంటే చాలా మంది నేను తీపి తినను అంటారు. షుగర్ అనగానే స్వీట్ కాదు. చాలా మందికి మీరు షుగర్ తినకండి అంటే, మనము డాక్టర్ షుగర్ తినొద్దు అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, డాక్టర్ నేను హాఫ్ చెంచానే షుగర్ వేసుకుంటున్నాను టీలో, లేకపోతే నేను షుగర్లెస్ టీయే తాగుతున్నాను అంటారు. షుగర్ అంటే ప్లెయిన్గా షుగర్ అని కాదు, స్వీట్ అని కూడా కాదు. షుగర్ అంటే మనకి పిండి పదార్థం నుంచి వచ్చే స్టార్చ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కార్బోహైడ్రేట్ అంటాము మెడికల్గా. కార్బోహైడ్రేట్ని మనం షుగర్ అని పిలుస్తాం లోకల్ లాంగ్వేజ్లో. ఇక్కడ కార్బోహైడ్రేట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ప్రతి దాంట్లోనూ కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు ప్రోటీన్ అని తీసుకునే ప్రతి దాంట్లో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది. కానీ మళ్ళీ దీంట్లో కూడా టైప్స్ ఉంటాయి, సింపుల్ షుగర్స్, కాంప్లెక్స్ షుగర్స్ అని. అంటే సింపుల్ షుగర్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్ అంటే డైరెక్ట్గా మైదా తిన్నాము, లేదా డైరెక్ట్గా షుగర్ తిన్నాము, లేదా డైరెక్ట్గా మనం పొటాటో ఫ్రై చేసుకుని తిన్నాము. ఇవన్నీ కూడా సింపుల్ షుగర్స్, అంటే డైరెక్ట్గా అది తీసుకుని మన బాడీలో షుగరే క్రియేట్ చేస్తుంది. కాంప్లెక్స్ షుగర్ అంటే ఏంటి అంటే దీంట్లో కొంత ఫైబర్ ఫుడ్ ఉంటుంది, కొంత షుగర్ ఉంటుంది. ఇది ఏంటంటే బాడీలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా షుగర్ స్పైక్ అవ్వదు, ఇమ్మీడియట్ గా షుగర్ రిలీజ్ చేయదు. అది స్టోరేజ్ ఫామ్ కి వెళ్ళి స్లోగా దాన్ని షుగర్ కి మనకి అవసరం ఉన్నప్పుడు, అంటే మనం ఫుడ్ తినలేదు అనుకోండి, సపోజ్ ఒక ఫాస్టింగ్ లో ఉన్నాం, లేదా ఆ పూట తినలేదు, అప్పుడు మనకి ఎనర్జీ కావాలి, అప్పుడు వీటి నుంచి మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. తినే దాంట్లో మీరు స్వీట్ పొటాటో తినొచ్చు, అది స్వీట్ గానే ఉంటుంది, కానీ దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అది తీసుకోవచ్చు. పొటాటో కంటే కూడా స్వీట్ పొటాటో మంచిది. అలాగే ఇప్పుడు పొటాటో తీసుకోవాలి, ఏ రకంగా పొటాటో తీసుకోవాలి? బాయిల్ చేసి అప్పుడు తర్వాత పీల్ చేసిన పొటాటో మాత్రమే మంచిది. మనం ఏం చేస్తామంటే ముందు పీల్ చేసి తర్వాత బాయిల్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ పీల్ పైన ఆ పీల్ అనేది ఉంటే, పీల్ కిను ఈ స్కిన్ కి మధ్యన, పొటాటో వైట్ కిను ఆ పైన ఉన్న పీల్ కి మధ్యన ఎక్కువ నరిష్మెంట్ ఉంటుంది, ఎక్కువ న్యూట్రిషన్ అక్కడ ఉంటుంది. మనం దాన్ని ఫస్ట్ పీల్ తో బాయిల్ చేసింది, ఆ దానికి ఉన్న నరిష్మెంట్ అంతా కూడా ఈ స్టార్చ్ కి వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు కనుక పీల్ చేస్తే న్యూట్రిషన్ అనేది కోల్పోకుండా పొటాటో తినొచ్చు. బాయిల్డ్ పొటాటో ఈజ్ హెల్దీ, అది కూడా లిమిటెడ్ క్వాంటిటీస్ లో. బట్ ఫ్రైడ్ పొటాటో ఈజ్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. ఫ్రైడ్ చేసి తింటే మాత్రం హెల్దీ కాదు. బాడీలో ఎటువంటి చేంజెస్ జరిగాయి, ఈ ట్రాక్ అర్థం చేసుకుని రూట్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేస్తాం. కాబట్టి ఈ సైకాట్రిక్ కేసెస్ కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన ఫిజికల్ కండిషన్స్ కానివ్వండి, స్ట్రెస్ వల్ల వచ్చిన రోగాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా హోమియోపతిలో టోటల్ కంప్లైంట్స్ కలెక్ట్ చేసుకుని రూట్ కాజ్ నుంచి పర్మనెంట్గా ట్రీట్మెంట్ చేసే సంస్థ మాకుంది.